భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే. ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికా పీత సకృతపయేన మురారి సమర్చ క్రీతే తస్య యమేన న చర్చ. కించిదధీత కొద్దిగా అధ్యయనం చేసిన, కించిత్ అంటే కొద్దిగా, అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత. గంగాజల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన. గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అని. ధ్యానంలో ఏమవుతుంది, మనం ఆకాశ గంగాజలం పానం చేస్తాం. గంగాజల లవ కణికా పీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే. సకృతపి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి, ఒక ఎన్లైటెండ్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన క్రియతే తస్య యమేన న చర్చ. అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత వేరే ఏ లోకంలో వెళ్తాం ఆ లోకంలో చర్చ ఉండదు. నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు. ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా సత్యం సంగతిని చేసిన పై లోకాల్లో చర్చ ఉండదు. నాయన నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, నువ్వు ముక్త పురుషుడిగా అంటాడు.